ఈ రోజున మహిళల పట్ల వైసీపీ గతంలో ఎలా ప్రవర్తించింది, అప్పుడు అమరావతి రైతులను ఎంత హింసించారు, మహిళా రైతులను ఎంత కాలుగూట్లతో తందించారు ఇవన్నీ చూసాం. ఈ అధికారం కోల్పోయిన తర్వాత కూడా పదే పదే మహిళలను ఎందుకు అలా టార్గెట్ చేస్తున్నారంటే నేను ప్రసన్న కుమార్ రెడ్డి గారి మాటలను ఎలా చూడాలి? సార్ ఓపెన్ గా మీకు చెప్తున్నాను, ప్రసన్న కుమార్ రెడ్డి గారి మాటలు స్క్రిప్ట్ తాడేపల్లి స్క్రిప్ట్ నుంచి వచ్చినాయని భావించాను. డైవర్షన్ పాలిటిక్స్ లో పెద్దపీట వేసిన వ్యక్తి. మీరు చెప్పండి, ఇలా మాట్లాడితే కుళ్ళ పొడుస్తారని, ఇలా మాట్లాడితే అరెస్ట్ చేస్తారని పోసాని గారు బయటకు వచ్చేటప్పుడు ఆయన నడిచే తీరులో మీరు చూసినారు. లేకపోతే బోర్గడ్డ అనిల్ పరిస్థితి మీరు చూసినారు. చిలకరూపేటలో ఒక మహిళ పరిస్థితి మీరు చూసినారు. వీళ్ళందరూ వాళ్ళు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు అడ్డు అదుపు లేకుండా మాట్లాడితే ఎలాంటి పనిష్మెంట్ పడిందో తెలిసి కూడా నిన్న మొన్న 70 సంవత్సరాల అనుభవం గల కొమ్మినేని గారు కూడా స్లిప్ అయి మాట్లాడారా? స్క్రిప్ట్ను బట్టే మాట్లాడారా? ఇవన్నీ డైవర్షన్ పాలిటిక్స్. సార్ లిక్కర్ స్కామ్ లో 100 కోట్లకి కుప్పకూలిపోయినటువంటి ఢిల్లీ ప్రభుత్వంలో నిజాయితీ గల హానెస్ట్ ఆఫీసర్ కేజ్రీవాల్ లాంటి వారు, సిసోడియా లాంటి వారు, మహిళ అయినటువంటి ఆవిడ, తెలంగాణ ఆవిడ కల్వకుట్ల కవిత గారు, ఇవన్నీ చూశాక ఇన్ని వేల కోట్లు జస్ట్ కమిషనే దేశాలు దాటిపోయినాయని ఆ పార్టీ నుంచి బయటకు వచ్చిన లావు శ్రీకృష్ణదేవరాయలు గారు సైతం పార్లమెంట్ సాక్షిగా చెప్పి ఆ కేసు కదులుతున్నప్పుడు, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారి నుంచి చాలా నిజాలు బయటకు వస్తున్నప్పుడు, శంఖం చక్రం లాంటి ధనంజయ రెడ్డి గారు, కృష్ణమోహన్ రెడ్డి గారు అరెస్ట్ అయినప్పుడు, భారతీయ సిమెంట్ కి టైప్ అయిందన్నట్టుగా గోవిందప్ప బాలాజీ గారు లాలూచీలో కొన్ని విషయాలు చెప్పినప్పుడు వీటి అన్నిటి గురించి మాట్లాడుకోకుండా నిన్న ఒక కొమ్మినేని మాట్లాడాడు, లేకపోతే రాజధాని రైతుల గురించి దూషించారు. సార్ ఒక్కటి గుర్తుపెట్టుకోండి, సోదరి అయినటువంటి సొంత రక్తమైనటువంటి చర్మిలమ్మ పసుపు చీర కట్టుకొని ఎందుకు చంద్రబాబు గారి ఇంటికి వెళ్ళి ఏం మెసేజ్ ఇచ్చి వస్తున్నాం అని చీరల గురించి, ఆవిడ క్యారెక్టర్ గురించి మాట్లాడేవాడు ఇక ప్రతిపక్షంలో ఉన్న మహిళ గురించి మాట్లాడడంలో ఆశ్చర్యం ఏమైనా ఉంటుందా సార్? కానీ ఒకటే గుర్తుపెట్టుకోండి, రాజకీయంలోకి వద్దాం అనుకున్నటువంటి మా లాంటి ఆడబిడ్డలకి అంత బ్యాక్గ్రౌండ్ ఉన్నటువంటి ఆ మహిళనే, అంత కుటుంబ బ్యాక్గ్రౌండ్ ఉన్నటువంటి ఆ మహిళనే ఇంత నీచాతి నీచంగా దూషిస్తూ నీ భర్తని చంపేస్తావేమో, అర్ధరాత్రులు కేర్ఫుల్గా ఉండాలి, నీకు చాలా ఆస్తులు ఉన్నాయి అంటే ఆస్తులు ఉన్నాయని భర్తని చంపేస్తున్నారా? గతంలో భర్త అనారోగ్యంగా చనిపోయాడు దురదృష్టవశాత్తు అని చెప్తుంది కదా. అయినా కూడా సొంత సోదరి, ఒకే కులపస్తులు, ఒకే రిలేటివ్స్, మీరు మీ సొంత సోదరిని మీరు 10 మంది ముందు 4 గోడల ముందు మహిళని అవమానిస్తే పోనీలే ఎవరు చూడలేదు, వాడికి ఎవడు చెప్పేవాళ్ళు లేడు అనుకోవచ్చు. అంతమంది ఒక కురుసభలో ద్రౌపదికి జరిగిన అన్యాయాన్ని కళ్ళ ముందు చూస్తున్నటువంటి పరిస్థితి లాగా ఉంది సార్. నిన్నటి రోజు అసెంబ్లీ సాక్షిగా బూనమ్మకు జరిగిన అవమానానికి ఆ మాట తీరికే కదా ఈ రోజు 151 సీట్లున్న కౌరవ సభ కుప్పగూలిపోయింది. ఇంకా కూడా 10 మంది ముందు మాట్లాడుతుంటే సార్ ఆడ మహిళల గురించి మనకెందుకు సార్ అని చెప్పులు చూపించకుండా ఎదురు కూర్చున్న ప్రజలు తప్పు. మీరు చూస్తూ ఉన్నంత వరకు ఇలాంటి వాళ్ళు కొమ్ములు తిరిగి ఇలాగే మాట్లాడతారు. సో తప్పు వాడిది కాదు, వాడి బుద్ధది. కుక్క అలాగే మొరుగుతుంటది, చెప్పు చూపిస్తే వెళ్ళిపోద్ది. చూపించినావా చెప్పులు అంటే మీరు టీడీపీ వాళ్ళు, లేకపోతే ఇంకొక మహిళలో, లేకపోతే ఇంకొక వాళ్ళు తిరస్కరించే వరకు మీకేమైంది? ఇవాళ ప్రతిపక్షంలో ఉన్న ఆడబిడ్డ గురించి, వాళ్ళ సొంత సోదరు లాంటి వ్యక్తి గురించి మాట్లాడినాడే, రేపు మీ గురించి మాట్లాడ్డా? నేను ఒకటే చెప్తున్నా, ప్రసన్న కుమార్ రెడ్డి గారు, ఇది ఆవిడ గెలుపు కాదు, ఆవిడెవరో కూడా మాకు తెలియదు. కూటమి గెలుపు. మీరు మీ భార్యని పంపించండి, మీ తల్లిని పంపించండి కూటమిలోకి, అంతే మెజారిటీగా 50,000 పైన మెజారిటీ చూపించకపోతే అప్పుడనండి. ఇది ప్రజలలో వచ్చినటువంటి వ్యతిరేకత మీ మీద. దానివల్ల ఈరోజు ప్రశాంత్ కుమార్ రెడ్డి గారిని ఆ అమ్మాయిని నుంచోబెట్టినా, లేకపోతే మీ భార్యని నుంచోబెట్టినా, మీ తల్లి గారు సరిగ్గా మాట్లాడలేకపోతున్నారు, వయసు పెద్దగల్లావిడ కదా, ఆమె నుంచోబెట్టండి సార్, గెలిపిస్తాం. మాకు మనిషితో పనిలేదు సార్. పైనుండే నాయకులు కుంభస్థలాలు, వాళ్ళ మీద ఉండే నమ్మకం, కూటమి మీద ఉండే నమ్మకం, మీ మీద ఉండే వ్యతిరేకత వల్ల గెలిచింది ఆడబిడ్డ. క్యారెక్టర్ గురించి మాట్లాడతారా? 10 మంది ముందు మాట్లాడతారా? మళ్ళీ నేను దానికి స్టిక్ ఆన్ అయ్యాను ఉంటానంటారా? అదే మాటకి స్టిక్ ఆన్ అయ్యాను ఉంటారా? మీకు అన్ని తెలుసా? ఎలా చూసిపోయాడో తెలుసా? మరే మర్డర్ కేసు పెట్టచ్చు కదా. ఏమ్మా, నీ చెల్లెలు నీ బావని చంపేసిందని నీకు అనుమానం ఏమంటే మర్డర్ కేసు పెట్టచ్చు కదా. అధికారంలో ఉన్నారు, వాళ్ళ కుటుంబ బ్యాక్గ్రౌండ్, నిన్న మొన్నటి దాకా మీరు ఉన్న వాళ్ళు. ఒకవేళ మీకు అనుమానం ఉంటే కేసు పెట్టాలా? దమ్మది. ఇప్పుడు ఆవిడ పెట్టింది మీ మీద, ఆవిడ దమ్మది. 499 IPC డిఫార్మేషన్, పరువు నష్టం పెట్టిద్ది. మహిళని వ్యక్తిగతంగా అవమానించమని ఇంకొక సెక్షన్ పెట్టిద్ది.
సో ఇటువంటి రాజకీయాలు ఉన్నప్పుడు ఇలాంటి పనులు చేస్తే మలాంటి వాళ్ళం ఎలా వస్తారు సార్? బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళే ఇలా అని, చంద్రబాబు గారి భార్యనే ఇలా అంటే మలాంటి వాళ్ళు ఒక లెక్క. రాజకీయంలో హెల్దీ వాతావరణం ఉంచండి సార్. ఎందుకంటే ఎన్టీ రామారావు గారు లేచింది నిద్ర లేచింది మహిళా లోకం అనగానే, దద్దరిల్లిపోయింది ప్రపంచం అనగానే మీలాంటి వాళ్ళు నోర్లు మూత పడతాయి అనుకున్నాం. కానీ ఇంకా మొగబోలా. ఎందుకంటే కౌరవులు ఇంకా ఉన్నారు, ఇంకా వైసీపీ కౌరవులు ఉన్నారు. అందుకే మీ నోళ్లు లెగుస్తున్నాయి. రాజధాని ఆడబిడ్డలు భూములు ఇచ్చి 5 ఏళ్ళు వాకిట్లో కూర్చొని పోరాడి 200 పైచిలుకు మంది చనిపోతే వాళ్ళని మీరు లకారంతో సంబోధించారు. హెచ్ఐవీలు ఉన్నాయన్నారు. మన రాజధాని అని మనకి భూములు ఇచ్చారు. రేపు కనుచూపు మేరలో 60 అంతస్తులు 50 అంతస్తులు బిల్డింగ్లు భవనాలు తలపించే ఢిల్లీని తలదన్నే రాజధానిలో కడతానని ఒక 75 ఏళ్ల వృద్ధుడు రాష్ట్రం కోసం పగలు రాత్రి కష్టపడుతుంటే నీ బోటు వాడు కూసే కూతలైనా ఇవి. ప్రశాంతంగా తన తండ్రిని ఇంట్లో పెట్టుకుని ఎక్కువ కాలం ఉంచుకోవాలని ఆ కుటుంబం తపన పడట్లా. మీరు కష్టపడండి బాబు గారు, మీ స్టాండ్ కనపడింది. ఈ రోజు కూడా కేసీఆర్ పరిపాలన ఇంకొకరు పరిపాలించని అది బాబు గారి గుర్తంతే. అది మోడీ గారు సైతం ఆయన విజనరీ నాకు రాలేదు, నేను నేర్చుకోలేకపోయాను, ఎంతో మంది ఐఏఎస్లను పంపించి తెలుసుకోదలుచుకున్నాను అయినా తెలుసుకోలేకపోయాను అన్నారు. చెన్నై నుంచి రజనీకాంత్ గారు సైతం వచ్చి ఆ విజనరీని చూస్తుంటే అమెరికాను చూస్తున్నానేమో అనిపించింది, తెలంగాణలో సైబరాబాద్ టవర్స్ చూస్తుంటే అని. సో అటువంటి రాజధాని కట్టాలని ఇంకా కూడా భూమి సేకరించి ఇంకా కూడా పెద్ద ఎయిర్పోర్ట్, ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్, చుట్టూ 5 స్టార్ హోటల్స్ వస్తే అన్ని కంపెనీలు వచ్చేస్తాయి. అసలు భూమి సరిపోదు మనకి. అప్పుడు మనం అడగలేము, అప్పుడు మనం తెచ్చుకోలేము. ఆయన కనుచూపు మేరలో 30 ఏళ్ల తర్వాత వచ్చేది కనపడుతుంది సార్. మన బతుకులకి 10 అడుగులు ముందుకెళ్తే ఏం జరిగిద్దో మనకు తెలియదు. అది ఆ విజనరీ. అందుకే మా నాయకుడు చెప్పాడు, పోరాటం అంటే నేను చేయగలను కానీ అంత గొప్ప పరిపాలన మన వల్ల కాని పని. సుపరిపాలన, విజనరీ ఉన్న వ్యక్తి, రాజకీయ దురంధరుడని ఓపెన్ గా ఒప్పుకున్న మనిషి. ఇంకా మీకు తెలియట్లేదా? సో దయచేసి తెలుసుకోండి. మహిళలకి మంచి అవకాశాలు ఇవ్వండి, హెల్తీ వాతావరణాన్ని ఉంచండి. ఇమీడియట్ గా నాయకులు దీన్ని ఖండించారు. ఖండించడంతో పాటుగా మహిళా కమిషన్ చైర్పర్సన్ గారు ఎవరైతే మహిళ, హోమ్ మినిస్టర్ గారు ఎవరైతే మహిళ ఇమీడియట్ గా రియాక్ట్ అయ్యి అతన్ని జైల్లో వేయించాలి అంటే, ఆల్రెడీ జైలుకి వెళ్ళి వచ్చిన వాళ్ళని చూసి కూడా ఇంకా వెళ్ళడానికి ఉర్రూతలుతున్నారు. వాళ్ళ నాయకుడు అయితే ఎప్పుడు లోపలేస్తారు, 3 నెలల నుండి బయటకు వస్తాను ముందే స్టేట్మెంట్లు ఇస్తున్నాడు. సో వాళ్ళకి జైలు అంటే ఏంటో గొప్ప అనుకుంటున్నారు సార్. సో దయచేసి చట్టాల్లో కంటే చుట్టూ ప్రజల్లో మార్పు రావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఇలాంటి మాటలు మాట్లాడుతుంటే ఖండించండి. తెలుగుదేశం సభ స్టేజ్ మీద ఎవరో ఒక తెలుగుదేశం కార్యకర్త, ఒక పాలిట్ బ్యూరోనో ఇంకొక సభ్యుడో మాట్లాడదు తప్పమ్మా, మహిళల గురించి మాట్లాడగానే అదొద్దు పాలసీల గురించి మాట్లాడడానికి ఖండించిన నాయకుడు ఎక్కడ? తల్లి భూనమ్మ గురించి అవమానపడుస్తుంటే పక్కపక్క నవ్వుతున్న జగనన్న ఎక్కడ? అందుకే కదా గొయ్యిదోవి గోతులు వేసారు. 151 కాస్త 11 కుదింది. ఇంకా కూడా ఆ వర్షన్ మార్చుకోరా? ఇంకా ప్రజల్లో ఎంత వ్యతిరేకత మూట కొట్టుకుంటారు. మీ ఓటింగ్ ఉందంటున్నారు కదా, దాంట్లో 20% పోయింది మీకు తెలుసా? ఇంకా 20% కొంత వర్గాన్ని పెట్టుకున్నారు. వాళ్ళు కూడా చిన్నగా ఎలక్షన్ ముందుకి జారుకుంటారు. ఎందుకంటే ప్రతి ఒక్కరికి కావాల్సింది ఇవాళ తినడం కాదు, రేపు మా బిడ్డల భవిష్యత్తు రాజధాని మీద ఆధారపడింది. రాజధాని బిల్డ్ చేయాలంటే నన్ అదర్ దాన్ ఒక్క చంద్రబాబు నాయుడు గారి వల్లే సాధ్యం. అది ఓపెన్ స్టేట్మెంట్. ఆయన బాగుండాలి, బాగా అభివృద్ధి చేయాలి. దానికోసం కూటమి కష్టపడుతుంది. మీలాంటి వాళ్ళ తోకలు ముడవడానికి, తోకలు కత్తిరించడానికి పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు. అభివృద్ధి పదంలో ముందు తీసుకెళ్ళని చంద్రబాబు గారు ఉన్నారు. ఆడబిడ్డల పట్ల అన్నగా నిలబడ్డ లోకేషన్ ఉన్నారు. సో మాకైతే ఏం భయలేదండి, సుపరిపాలన అందిస్తారని ఒక నమ్మకం మాకుందండి. సో మీరు అన్నట్టుగా అంటే ఒకవైపు మహిళల్ని కించపరుస్తుంది, మరోవైపు లా అండ్ ఆర్డర్ని ఏదో ఒక విధంగా డిస్టర్బ్ చేయాలనే తరహాలోనే జగన్ గారి పర్యటన సాగుతున్నాయి. ఈ రోజు చిత్తూరు పర్యటన కూడా లిమిటెడ్ గా 500 మంది వాళ్ళు మాత్రమే అలౌడ్ అని చెప్పి ఇంత కట్టుదిట్టమైన పరిస్థితులు తీసుకొస్తున్నారు. అంటే ఎందుకు మేడం? అంటే దీనివల్ల రాష్ట్రం దెబ్బతింటది, పెట్టుబడులు రాకపోతే యువత దెబ్బతింటారు. గత 5 ఏళ్లలో నేను రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రిగా పనిచేస్తున్నానన్న కనీస బాధ్యత జగన్మోహన్ రెడ్డి గారిలో కనపడుతుందంటారా? సార్ ఆయనకి బాధ్యత కనపడకపోయినా చంద్రబాబు గారికి రైట్ ఆర్టికల్ 19 స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్, రైట్ టు మూవ్మెంట్ అంటే రాజ్యాంగం మీద ప్రమాణం చేశాను కదా. రాజ్యాంగంలో ప్రతిపక్ష నాయకుడు కూడా బజార్లో తిరిగే హక్కు ఉంది, మాట్లాడే హక్కు ఉందని ఆయన వదలబట్టి వీళ్ళు బయటికి వస్తున్నారు. గతంలో లోకేష్ గారు ఒక కుర్చీ మీద ఎక్కి నుంచొని మాట్లాడితేనే మైక్ ఆపి కుర్చీ తీసేసిన రోజులు. బజార్లోకి వస్తే జీవో నెంబర్ 1 అని అర్ధరాత్రులు జీవోలు తీసుకొచ్చి పబ్లిక్ డొమైన్ లో కూడా పెట్టకుండా
ప్రతిపక్ష నాయకుడు రోడ్డు మీద కూడా రాకుండా మీరు మాత్రం సిద్ధం సభలు కోట్లు ఖర్చు పెట్టుకున్న దుస్థితి మేము చూసినాం. సో ఇప్పుడు నిన్నటి రోజు 100 మందిని తెచ్చుకో అంటే 4 వెహికల్స్ లో వెళ్ళవయ్యా అంటే తొక్కుకుంటా పోయాడు జగన్నాథ రథ చక్రాలు అంటూ తమ్మిరెడ్డి గారి స్పీచ్ ఏమో గుర్తొచ్చింది సీతారాం గారి. సో ఇప్పుడు మళ్ళీ చిత్తూరు పోతున్నారు. చిత్తూరు కూడా చంద్రబాబు గారు ఆపచ్చు కదండి అంటే అబ్బా మనం ప్రతిపక్ష నాయకుడి హక్కుల్ని కాపాడు అంటే 100% హక్కులు ఉంటాయండి. వాడు 4గురిని మర్డర్ చేసినా వాడి హక్కులు పడుకుంటాయి, వాళ్ళు కాపాడుతుంది రాజ్యాంగం కానీ ఐపీసీ సెక్షన్ కానీ. అట్లాగే బాబు గారు కూడా శిశుబాలుడు 99వ తప్పుల్లాగా ఈయన ఇంకా వదిలి తిరిగయ్యా తిరుగు, నీ ఇష్టం, నువ్వు ఎన్ని వాగినా ప్రజల్లో తిరస్కారం అనేది వచ్చేసింది, చిత్కారం అనేది బిగిన్ అయిపోయింది. నిన్ను ఆపి నేను ఎందుకు చెడ్డ వాళ్ళకు ఓ ఏదో ఒకటి మొరుగు. నేను వెళ్ళే ప్రతి కుక్కకి సమాధానం చెప్పుకుంటా పోతుంటే నేను వెళ్ళే లక్ష్యానికి లేట్ అయిపోతుంది. నేను ముందు లక్ష్యాన్ని రీచ్ అవ్వాలా, అమరావతిని తీర్చిదిద్దాలా. నీ ప్రతి ఒక్కరిని ఇక్కడ వద్దు, నువ్వు అయిపో, నువ్వు ఇక్కడికి వెళ్ళొద్దు, ఇవన్నీ పట్టించుకోలేను. ఇవన్నీ పట్టించుకోవడానికి లోకేష్ గారు ఉన్నారు, పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు. ఆయన మాత్రం విదేశాల నుంచి కంపెనీలు రావాలి, పెట్టుబడులు పెట్టాలి, అమరావతిలో ఇక్కడ ఎయిర్పోర్ట్ ఉండాలి, ఇక్కడ 5 స్టార్ హోటల్ ఉండాలి, ఇక్కడ ఫారెన్సిక్ ల్యాబ్ ఉండాలి, ఇవన్నీ కూడా తీసుకొచ్చే పరిస్థితుల్లో ఆయన ఉన్నాడు. ఇలాంటి వారికి సమాధానం చెప్పి నువ్వు వెళ్ళొద్దు, నువ్వు ఆగు. ఎందుకంటే కోర్టులో మీరు తప్పించుకోవచ్చు, కానీ ప్రజా కోర్టులో తీర్పు ఇచ్చేసినారు. ఇంకా కూడా మీరు బయటకు వచ్చే కొద్దీ మీ మీద వ్యతిరేకత పెరుగుతుందే కానీ సుముఖత పెరగదు. సో అందుకనే 100% మేము అనుకుంటాం బాబు గారు ఎందుకు రాణిస్తున్నారు. అంతకుముందు ఒక మహిళ పాప హోమ్ మినిస్టర్, నేను స్పందన కంప్లైంట్కి వెళ్ళి చెప్పాలండి కలెక్టర్ ఆఫీస్లో అంటే గళ్ళు వేసేసి లోపల పెట్టేసినారు. ఏది వంగలపూడి అనిత గారు. ఒక మహిళ చేతులు ఆయుధాలు ఏమి లేవు సార్, లేడీని సింగిల్ గా వెళ్తానన్నా పోనీ వాళ్ళకన్నా తాళాలు వేసినారు. ఈరోజు మీరు మందిగా పోతాను, మందలుగా పోతానంటే మీకు ఎందుకు అవకాశాలు ఇస్తున్నారు? అది ఈ కూటమి ప్రభుత్వంలో ఉన్న గొప్పదనం. ప్రతి ఒక్క వ్యక్తి హక్కుల్ని కాపాడాలనుకుంటారు, వారి బాధ్యతలు వాళ్ళు నిర్వహిస్తారు కాబట్టి ప్రజలకు చేరువయ్యారు. మీరు ఎంత ప్రజాదరణ పొందాలని జనాల్లోకి వెళ్ళినా మీకు వ్యతిరేకత కానీ సుముఖత లేదు. ఆ విషయం మీరు తెలుసుకొని మీరు లోపల ఉంటే మంచిది. బయటికి వెళ్తారా, ఈ ఓటింగ్ కూడా పోతుంది. అక్కడికి వెళ్ళి ప్రసంగాలు ఇస్తారా, ఆ ఓటింగ్ కూడా పోతుంది. పథకాలు ఇస్తారంటారా, బ్యాంకుల్లో డబ్బుల్ని పంచడం గొప్ప కాదు, డబ్బుని సృష్టించడం గొప్ప. అది ఒక్క బాబు గారి వల్లే సాధ్యం అవుతుంది. సో దయచేసి మీరు చిత్తూరు పర్యటన వల్ల ఒరిగింది లేదు, తరిగింది లేదు. సో ఇటువంటి విషయాల్లో మేము అడుగుతుంటాం అప్పుడప్పుడు, బాబు గారు కఠినంగా ఉండండి, బయటికి తిరగనివ్వకండి, లా అండ్ ఆర్డర్ ఇబ్బంది అవుతుందంటే లా అండ్ ఆర్డర్ని ప్రోటోకాల్ని పెంచుతున్నారే కానీ వారి హక్కులకి భంగం వాటిల్లకుండా రాజ్యాంగ హక్కుల్ని కాపాడుతున్న వారి ఔదార్యానికి గొప్పతనానికి మెచ్చుకోవాలండి. ఎందుకంటే తన బిడ్డనే నడి రోడ్డు మీదకి రానివ్వకుండా ఆపేసిన వారు, తనని అరెస్ట్ చేసినప్పుడు నా బిడ్డ నన్ను చూడాలంటే నా బిడ్డని నన్ను కూడా చూడనివ్వకుండా ఆపేసిన వారు, నన్ను చూడటానికి సపోర్ట్ చేస్తానన్న పవన్ కళ్యాణ్ గారి నడి రోడ్డు మీద పడుకోబెట్టించినటువంటి వాళ్ళు, అలాంటి వాళ్ళ మీద రెడ్ బుక్ వ్యతిరేకత ఉంటుందండి. వారి హక్కులు మరి ఈ రోజుకి ఇప్పటికీ కాపాడుతున్నారు కాబట్టే మీరు చిత్తూరు వెళ్ళగలిగారు. ఇంకా న్యాయస్థానాలు ఔదార్యంగా పనిచేయబడుతుంటే మీలాంటి వారు బయటకు తిరుగుతున్నారు. బెయిల్ క్యాన్సిల్ చేసి లోపలేయడానికి ఎంతసేపు సార్? 10 సంవత్సరాల పై చిలుకు మీ కేసులు నడుస్తూ ఉన్నాయి. 3800 వాయిదాలు ఇంకా వరకు మీరు అటెండ్ అవ్వలేదు. సో ఇవన్నీ కూడా ప్రజలు గమనిస్తున్నారు. మీరు మరొక్కసారి రావాలనుకుంటున్నారేమో, రానివ్వను, నాది పూచి అని పవన్ కళ్యాణ్ గారు ఓపెన్ స్టేట్మెంట్ ఇచ్చారు. ఇంకా పెచ్చవాగుడు వారితే తోకలు కట్ చేస్తానన్నారు, తొక్కి పెట్టి నారదీస్తానన్నారు. అవన్నీ మీరు గుర్తుపెట్టుకోండి సార్. ఎందుకంటే దేనికి భయపడడు, ఎవడరా నన్ను ఆపేది, మా కొటేషన్స్ మీకు తెలుసు కదా. సో ఒళ్ళు దగ్గర పెట్టుకొని రాజకీయాలు చేయండి, గొప్పగా మాట్లాడండి, పాలసీలు వ్యతిరేకించండి. ఆడబిడ్డల వ్యక్తిగత విషయాల గురించి బూతులు తిట్టడం, లోటు మీదకి వచ్చి లా అండ్ ఆర్డర్ని ఇబ్బంది పెట్టడం, అధికారులని సప్త సముద్రాలు దాటి తీసుకొస్తా బట్టలు ఓడదీస్తాను పిచ్చవాగుడు వాగడం, ఇవన్నీ కరెక్ట్ కాదు. ఇవన్నీ కట్ చేయండి. చక్కగా మీరు ఆ పథకం ఎందుకు ఇవ్వలేదు అని అడగండి. ఇంత టైంలో ఇస్తాము, ఇంత టైంలో ఇవ్వలేకపోయామని చెప్తాం. దానికి సమాధానం మీరు ప్రశ్నించండి, మేము సమాధానం చెప్తాం. ప్రతిపక్షం ఉండాలా, ఉంటేనే బాధ్యతాయుతంగా ప్రభుత్వాలు పనిచేస్తాయి. అలా మంచి ప్రతిపక్ష పాత్ర కూడా మీకు ఇవ్వాలి ప్రజలు. అయినా సరే మీరు మమ్మల్ని ప్రశ్నించండి. పాలసీల పరంగా వ్యక్తిగత దూషణలు చేస్తే మాత్రం తొక్కిపెట్టి నారదీస్తానన్నటువంటి గౌరవ ఉప ముఖ్యమంత్రి గారి మాటల్ని మరొక్కసారి గుర్తు చేసుకోవాలనిగా మా ఆవేదన.